వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 10 రోజుల నుంచి చెప్తున్న విధంగానే ప్రస్తుతం అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడడం జరిగింది. దీని ప్రభావం నిన్న మధ్యాహ్నం నుంచి అయితే మొదలవడం జరిగింది. నిన్న చాలా ప్రాంతాల్లో మనం చెప్పిన విధంగానే తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణ, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు అయితే నిన్న సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి సమయంలో నమోదవటం అయితే జరిగింది. ఇక ఈ రోజు కూడా వర్షాల జోరు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 90% ప్లేసెస్లో అయితే సూర్యుడు అయితే ఉదయం సమయంలో అయితే కనిపించడం లేదు మనం చెప్పిన విధంగానే. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల 70 to 85% ప్లేసెస్లో అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజెంట్ అయితే సూర్యుడు అయితే ఎక్కడా కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం పూర్తిగా కూడా ఆకాశం అయితే మేఘావృతం అయింది మనం చెప్పిన విధంగానే. ఇక ఈ వీడియోలో ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల చిరుజల్లులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లాతో ఉమ్మడి జిల్లాలు, ప్రకాశం జిల్లా, అలాగే రాయలసీమలోని చాలా చోట్ల మనం చెప్పిన విధంగానే ప్రజెంట్ అయితే చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి చిరుజల్లులు అయితే చాలా చోట్ల అయితే కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు వర్షాలు మళ్ళీ ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రలో భారీగా, ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో భారీగా ఉండే అవకాశం ఉంది. ఒకసారి జిల్లాల వారీగా అయితే క్లియర్ కట్గా చూద్దాం. ముఖ్యంగా అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి ఈ జిల్లాల వరకు కూడా మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే కొంచెం సేపు చిరుజల్లులు ఉంటాయి, కొంచెం సేపు తేలికపాటి జల్లులు, తర్వాత 1 గంట సేపు భారీ వర్షం. ఆ విధంగా అయితే ఈరోజు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ప్యాటర్న్ అయితే ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఈ జిల్లాలో అయితే ఉంది. ఇక ఏలూరు జిల్లా కానీ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం జిల్లా ఈ జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి చిరుజల్లులు కంటిన్యూగా ఉండే అవకాశం అయితే ఉంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం చల్లటి వాతావరణం, సూర్యుడు కనిపించే అవకాశం చాలా తక్కువగా అయితే ఈ ప్రాంతాల్లో అయితే ఉంది. ఇక రాయలసీమలో అయితే తేలికపాటి చిరుజల్లులు ఉండే అవకాశం అయితే ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాతో పాటుగా అన్నమయ్య, సత్యసాయి, అలాగే అనంతపురం ఈ జిల్లాల్లో తేలికపాటి చిరుజల్లులు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. అలాగే కడప, అలాగే అనంతపురం ఈ ప్రాంతాలతో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి చిరుజల్లులు, 1-2 చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి. ఓవరాల్గా మాత్రం ఉమ్మడి విశాఖ జిల్లా కానీ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాతో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లా, అలాగే పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. సూర్యుడు కనిపించే అవకాశం తక్కువగా ఉంటుంది. సూర్యుడు వచ్చినా కానీ చుట్టపు చూపులాగా వచ్చి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి సమయంలో వర్షాలు అయితే దంచి కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, అలాగే నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు అయితే భారీగా అయితే నమోదవడం జరిగింది. మిగిలిన చోట్ల తేలికపాటి చిరుజల్లులు అయితే కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరం విషయానికి వస్తే, నిన్న రాత్రి సమయం నుంచి పూర్తిగా వాతావరణం మారటం జరిగింది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా వర్షాలు జోరు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలో ఎక్కువ చోట్ల భారీ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది. ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే మనం చూసే అవకాశం ఉంది. 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్తో పాటుగా నిజామాబాద్, మెదక్ ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్ డ్రిజ్లింగ్ అయితే చూసే అవకాశం ఉంది. అప్పుడప్పుడు 1 అరగంట, గంట సేపు అయితే భారీ వర్షం చూసే అవకాశం ఉంది. సూర్యుడు కనిపించే అవకాశం కొంచెం తక్కువగా అయితే హైదరాబాద్ ప్రాంతంలో ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో ఈరోజు చల్లటి వాతావరణం అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో కూడా చల్లటి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చల్లటి వాతావరణంతో కూడిన భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రని వర్షాలు ఊపేనున్నాయి, మధ్యాంధ్ర ముంచెత్తనున్నాయి, అలాగే దక్షిణాంధ్రలో దుమ్ము దులుపునున్నాయి. రాయలసీమలో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో భారీ ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు ఉండే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.